గాయత్రి, మీ ఆఫీస్ చూడాలనిపించింది, వచ్చాను. నాకు చాలా సంతోషంగా ఉందిరా. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టేసిరి. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. ఇదిగా ఇది ఏమన్నా మీకు న్యాయంగా ఉండాదా? కొంచెమైనా పద్ధతిగా ఉండాదా అని ఏదో ఉడుకు రక్తం తొందరపడి తప్పే చేశాడనుకోండి, అయితే మాత్రం మీరందరూ కట్టగట్టుకుని నా కొడుక్కి ఇంత కష్టాన్ని, ఈ వడ్డీ రావదాస్కి ఇంత నష్టాన్ని కలగజేస్తారా అంటే అన్నానంటారు కానీ ఇదేమన్నా బాగుందా? ఆహా, మీరు ఆలోచించండి. రామదాస్ గారు, వడ్డీ రామదాస్ గారు వస్తున్నా. వచ్చున్నావయ్యా, తీసే వడ్డీ డబ్బులు తీసే. వడ్డీ సంగతి సరేనండి, నేను విన్నది నిజమేనా? ఏంది? దేని గురించా? అదేనండి, మీ వాడి గురించి ఊళ్ళో రకరకాలుగా ఏదేదో అనుకుంటున్నారండి. అనుకుంటారయ్యా, పని లేని ఎదవలో, పింజారి ఎదవలో ఎన్నో అనుకుంటారు. వాళ్ళ గురించి సరేనండి, నేను అడిగేది మీ వాడి గురించి. కనిపించడం లేదే? మాట్లాడుకు మరి. ఆడది తిరిగి చెడిందే, మగాడు తిరక్క చెడ్డాడు అంటారు కదా. అందుకే మా వాడు లోకజ్ఞానం పెంచుకోవడానికి హిమాలయాల్లోకి వెళ్ళాడా, అజ్ఞాతంలోకి వెళ్ళాడా? మాట్లాడుకు మరి. అంత కర్మ నా కొడుకేం పట్టలేదు మరి. మరి సడన్ గా ఎక్కడికి వెళ్ళినట్టు? టూర్కి వెళ్ళాడుగా. టూర్ వెళ్ళాడా లేక పోలీసుల నుంచి తప్పించుకోవడానికి? మాట్లాడుకు మరి. ఆరా తీసింది చాలు, ముందు వడ్డీ డబ్బు కట్టు. కడతానులేండి. ఆ పిల్ల పేరు తులసి అట కదా? ఏ పిల్ల పేరు? ఆ పిల్ల పేరే. ఊళ్ళో అంతా కథలుగా చెప్పుకుంటున్నారులేండి మీ వాడు చేసిన ఘనకార్యం గురించి. ఏమయ్యా, మీకు పని పాట లేదా? అది వాడితో లేచిపోయింది, ఇది వీడిని తగులుకుంది, వీడు దాన్ని ఉంచుకున్నాడు. నిద్ర లేచింది మొదలు సొల్లువాగుడేనా? నిప్పులేందే పొగరాదులేండి. చెప్పు తీసి కొడతానయ్యా. ఇట్ట వాగినుండే కంత పచ్చగా ఉంటే చాలు, సెంటర్లో నిలబడి గంటల కొద్దీ ఆడిపోసుకోవటమే. మనలో మనమాట. కొత్తగా అదేదో నిర్భయ చట్టం వచ్చిందట కదా? వస్తే అదే, దొరికితే శిక్ష మినిమం 7 ఏళ్ళు, మాక్సిమం 20 ఏళ్ళట కదా? మాట్లాడుకు మరి. నువ్వు వద్దు, నీ వడ్డీ వద్దు గానీ ముందుకి నుంచా. అబ్బా, అలా తరివేస్తారేంటండి? మీ వాలకం చూస్తుంటే మీ వాడు నిజంగానే ఆ పిల్లని. నువ్వు పోతావా లేదా? పోవయ్యా. అబ్బా, పోతున్నానులే గాని ఆఖరి ప్రశ్న, చివరాఖరిగా చెప్పండి, నిజంగానే మీ వాడు బెంగుళూరు వెళ్ళాడా లేక ఈ ఊళ్ళోనే ఎక్కడో దాక్కుని రోజు మీకు సీక్రెట్ గా ఫోన్లు కొడుతున్నాడా? మాట్లాడుకో మరి. ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నావో నీ పేడలు తీర్థం జాగ్రత్త. అంటే కొడుకు రేపిస్టు, తండ్రి కిల్లరు అన్నమాట. కంపెనీ గెస్ట్ హౌస్ తెలుసు కదా, గాయత్రిని అక్కడికి తీసుకెళ్ళి సైలెంట్ గా పని పూర్తి చేసేయి. గాయత్రి, 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 త్వరగా రావాలి. గాయత్రి. ఆది, ఏమిట్రా? ఏమిటి హడావుడి?
గాయత్రి కమాన్ ఐసే. ఇప్పుడేగా వచ్చావు, మళ్ళీ ఎక్కడికి రా? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి నేను గాయత్రి భోజనానికి వెళ్ళాలి డాడీ. ఫ్రెండా ఎవర్రా? ఇంత సడన్ గా ఈ ప్రోగ్రాం ఏమిట్రా? చెప్తాను. కైలాస్ అని నా ఫ్రెండ్. మొన్ననే తిరుపతిలో పెళ్లి చేసుకుని వచ్చాడు. వాడి పెళ్లికి వెళ్దాం అనుకుంటే కుదరలేదు. అందుకే ఇందాక ఫోన్ చేసి సతీ సమేతంగా మా ఇంటికి భోజనానికి రావాల్సిందే అని పట్టుబట్టాడు. నేను సరే అన్నాను. గాయత్రి పద వెళ్దాం. నేను రాలేను, ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది. వర్క్ ఎప్పుడు ఉండేదిగా, మనం వస్తామని నేను మా కైలాష్కి మాట కూడా ఇచ్చేశాను. ఈవేళ కుదరదు, మరోసారి వెళ్దాం. గాయత్రి వాడు అంతగా అడుగుతుంటే కుదరదు అంటావేమిటి? అవునమ్మా, మన ఆఫీసేగా. పని ఇవాళ కాకపోతే రేపు చేసుకోవచ్చు. అది అలా చెప్పండి డాడీ. మావయ్య నేను చూడమ్మా, పని పర్సనల్ లైఫ్ రెండూ ముఖ్యమే. ఏ ఒక్కటి రెండో దానికి అడ్డం కాకూడదు. గాయత్రి విన్నావు కదా, ఇక వెళ్దాం పదా. అది కాదు గాయత్రి భోజనానికి వస్తామని వీడు వాళ్ళ ఫ్రెండ్కి మాట కూడా ఇచ్చేశాక వెళ్ళకపోవడం పద్ధతి కాదమ్మా. అవునమ్మా, ఆదిత్య తిరిగి వచ్చాక మీరిద్దరు కలిసి సరదాగా ఎక్కడికి వెళ్ళలేదు. ఈ రూపంగానైనా ఓ పూట హాయిగా వెళ్ళిరండి. ఓ గాయత్రి మేడం, విన్నారు కదా, పదండి. కానీ బన్నీ ఒక్కడే. మా మనవడి సంగతి నేను చూసుకుంటాను, మీ ఆయన సంగతి నువ్వు చూసుకో. అవునమ్మా, అక్కడి వాళ్ళు మీకోసం ఎదురు చూస్తుంటారేమో. బయలుదేరండి. కమాన్ గాయత్రి. థ్యాంక్స్ నాన్న. థ్యాంక్స్ అమ్మా. వెళ్దామా? కమ్. కూర్చో. ఎంతసేపు అలా బెగ తీసుకుని కూర్చుంటావు? ఏదైనా నవ్వుతూ మాట్లాడచ్చుగా. అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఆఫ్ చేసావే, బాగుందిగా. నాకు బాగోలేదు. ఏం చేస్తాం, మొగుడు పెళ్ళాలమైనా సరే ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చదు. కానీ అడ్జస్ట్ కావాలి, తప్పదు. చూడు, నువ్వు ఆఫ్ చేస్తే జెంటిల్ మ్యాన్ లాగా నేనేమైనా అన్నానా? ఎందుకు? నాకు ఇష్టం ఉండదు అని తెలుసు కూడా ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడతారు? నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నానా? నువ్వు నన్ను పస్తులు పెడుతున్నావా? మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అర్థం కావాలని, నీకు అర్థమయ్యేలా చెయ్యాలని విందు భోజనానికి తీసుకెళ్తున్నాను. అదే నేను రానన్నా కూడా బలవంతంగానే తీసుకెళ్తున్నాను. నువ్వు నా భార్యవి అనే అధికారంతోనే తీసుకెళ్తున్నాను. ఏం చేయను,
ఇంకా ఎన్నాళ్ళు వెయిట్ చేయను? అంటే అంటే ఏంటో వెళ్తున్నావుగా, నీకే తెలుస్తుంది. ఈ ఆదిత్య చేసే ప్రతి పనికి ఓ అర్థం ఉంటుంది. అయినా కొత్తగా ఈ ఫ్రెండ్ ఎవరు? మన్మథరావు, నాకు బాగా క్లోజ్. ఇంత సడన్ గా సడన్ గా అయితేనే సర్ప్రైజింగ్ గా ఉంటుంది. గాయత్రి, రోజు రోజుకి నువ్వు నాకు ఒక పజిల్ గా మారిపోతున్నావు కదా, అందుకే ఈ రోజుతో ఆ పజిల్ సాల్వ్ అయిపోతుంది. అదే విందు భోజనంతో. ఇవిగోండి సార్ 1,00,000 రూపాయలు. అయ్యో, నన్ను వెతుక్కుంటూ మీరు ఇంత దూరం వచ్చారా? కృష్ణ సార్ అనవసరంగా మీకు ట్రబుల్ ఇచ్చారు. చూడండి ఇంజనీర్ గారు, కృష్ణ మీకు సార్ అయితే నాకు తమ్ముడు. నా తమ్ముడి కోసం పనిచేయడాన్ని నేను కష్టంగా అనుకోను. ఇదిగోండి 1,00,000 రూపాయలు. థ్యాంక్స్. లోపలికి రండి, కాఫీ తాగి వెళ్దురు. ఇట్స్ ఆల్ రైట్. నాకు కొంచెం పని ఉంది, నేను బయలుదేరుతాను. అలాగేనండి, బాయ్. మంచిది. కమాన్ గాయత్రి. ఇదేంటి, మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అన్నారు కదా, మన గెస్ట్ హౌస్కి తీసుకొచ్చారేంటి? రిలాక్స్ అవుదామని. ఏంటిది? చెప్తా, లోపల పద. పద గాయత్రి, పజిల్ని సాల్వ్ చేయాలి. పద. ఆదిత్య, అయ్యయ్యో, తప్పు గాయత్రి. భర్తని పేరు పెట్టి పిలవకూడదు. కోర్స్ అది నలుగురిలో ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు ఇక్కడ మనిద్దరమే. ఆదిత్య అని పిలవచ్చు. గోముగా ఆది అని గుసగుసలాడొచ్చు. ఏంటి నాటకం? నాటకమే అనుకో, మోసమే అనుకో, ఇంకేమైనా అనుకో, నేను ఓపెన్ అయిపోతున్నాను. గాయత్రి, భారీగా నా మనసు అర్థం చేసుకుంటావని ఇన్నాళ్ళు టైం ఇచ్చాను. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోకపోగా నన్ను అవాయిడ్ చేస్తూ వచ్చావు. అందుకే బలవంతంగానైనా నీకు అర్థమయ్యేలా చెప్పడానికే మన్మథరావు పిలిచాడు అని చెప్పాను. మన్మథుడు అంటే ఎవరో తెలుసా? చూడండి, ఇది పద్ధతి కాదు. తెలుసు, కానీ ఏం చేయను. ఉప్పు కారం తింటున్న శరీరం కదా. ఛీ! మీరింతగా దిగజారుతారనుకోలేదు. నేను కూడా అనుకోలేదు గాయత్రి, ఇలాంటి రోజు వస్తుంది అని. సినిమాల్లో చూపించినట్టు
నా భార్య నేనే రేప్ చేసే అవసరం వస్తుంది అని. ఆదిత్య నీ అరుపులు ఇక్కడ ఎవ్వరికీ వినిపించవు. గాయత్రి, నీకో సంగతి తెలుసా? రేపు అనివార్యమైనప్పుడు కళ్ళు మూసుకొని ఎంజాయ్ చెయ్యి అన్నాడు ఓ మహానుభావుడు. పిచ్చి పిచ్చి వేషాలేస్తే ఏంటి చంపేస్తావా? చంపేయ్. నీ కౌగిట్లో బిగించి కమాన్ చంపేయ్. కమాన్ గాయత్రి, కిల్ మీ. వాట్ హ్యాపెండ్? ప్లీజ్ మర్యాదగా లొంగిపో. నేను పూర్తి పశువుగా మారకముందే ఆటకైనా వేటకైనా రెండిటికి నేను రెడీనే. ఏయ్! వదులు ప్లీజ్ ప్లీజ్ రా. వదులు వదులు ఆదిత్య ప్లీజ్ వదులు వదులు ప్లీజ్ రా. గాయత్రి, 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 గాయత్రి ఆగు, ఆగు, ఏయ్ ఆగు, గాయత్రి, గాయత్రి. మేడం, సార్, ఏంటిది? ఆట, మా ఇద్దరి మధ్య చిన్న ఆట. అదే లవ్ గేమ్ లాంటిది. మరి ఏం లేదు, న్యాచురల్గా ఉండాలని కొంచెం అదనమాట. గాయత్రి ఏమో నిజంగానే ఇన్వాల్వ్ అయిపోయి కంగారుగా నటిస్తుంది. అయినా ఇలాంటివన్నీ 4 గోడల మధ్య జరగాలి, కానీ రోడ్డు మీదకి రావడం ఏంటి? అది అలా చెప్పు రాము. చూసావా గాయత్రి, రాము ఎంత టెన్షన్ పడిపోయాడో. పదా. అబ్బా, ఆటలో నువ్వే గెలిచావు కానీ ఇక పద గాయత్రి. మేడం, నడి రోడ్డు మీద ఏంటిది? వెళ్ళండి ప్లీజ్. ప్లీజ్ మేడం, వెళ్ళండి. గాయత్రి, కమాన్ కమాన్ ఐసే. నువ్వే గెలిచావని చెప్పే కూడా యాక్టింగ్ ఎందుకు? పద పద డార్లింగ్, పద. రావే, ప్లీజ్ రా. ఆదిత్య ప్లీజ్ రా. వదలు. ఏమే, నా చేతుల నుంచి తప్పించుకుందామని ఇవాళ నిన్ను చంపైనా సరే.
నిన్ను వదలను. గాయత్రి 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 నా మాట విని కమాన్